ఇంట్లో ఎల్లమ్మ పండుగ, మైసమ్మ పండుగ, ఇంకా మల్లన్న పండుగ అసొంటివి చేసుకుంటే మన అమ్మమ్మలో నాయనమ్మలో శిగం ఊక్కుంటే దేవుని మాటలు చెప్తుంటారు. పండుగలో ఏమన్నా ఎటమటం చేస్తే గట్ల కాదు బిడ్డ గిట్లా అని మంచి షెడ్డలు చెప్తుంటారు. అగో అట్లనే మన సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాల పండుగ కాడ కూడా అమ్మవారు రంగం చెప్తుంది. రాబోయే దినాలలో లోకం ఎట్లుండాలి, ఏం చేయాలి అని అమ్మవారు పలికిన గా పలుకులను మనం కూడా ఇందాం పార్రి. సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాల పండుగ మా జోరుగైంది. ఆయితారం నాడు షురువైన గీ పండుగ రెండో దినం నాడు అంతే జోరు మీద నడిచింది. వచ్చిన భక్తులంతా తల్లికి వడిబియ్యము, క్షీర సారలతోని మొక్కులు అప్పజెప్పిర్రు. బోనాలెత్తిన భక్తులంతా జై మాంకాలమ్మ అని అంటుంటే ఆ సప్పుడుకు గుడంతా దద్దరిల్లింది. అటెంక అమ్మవారి పారంగల భక్తురాలు స్వర్ణల తక్క పచ్చి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్పింది. ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని నేను. అదన్నట్లు నాకు మా సంబరంగా ఉంది. నాకు కావాల్సిన పూజలన్నీ చేస్తుర్రు. బాలికలు, యువతులు, మహిళలు గిట్ల ఎవ్వళ్ళు బోనం తెచ్చినా తీసుకుంటా. ఫికర్ చేయకూర్రి, పంటలు దండిగా వండుతాయి, అనుకున్నన్ని వానలు పడతాయి. నన్ను చూడాలంటే 48 గంటలు కష్టం అంటుర్రు. ఆ మాత్రం కష్టపడలేరా? నా కోసం ఏం తెచ్చినా ఖుషీగా తీసుకుంటా. ఎట్లాంటి నొప్పులు రోగాలు రాకుండా ప్రజలను సల్లగా చూస్తా. నా రూపాన్ని తప్పకుండా పెంచుకుంటా, నిలబెట్టుకుంటా. నా గ్రామ ప్రజలందరూ చల్లని సాకబడుతుర్రు అని గిట్ల స్వర్ణల తక్క భవిష్యవాణి చెప్పింది. ఇక పండుగలయ్యే గీ గొప్ప కార్యానికి అటు సర్కార్ తరఫుకెంచి మంత్రి పొన్నం సారు, సిఎస్ శాంతి కుమారి మేడం హాజరుపడ్డరు. భక్తులు కూడా శితం ఎగబడ్డరు. అయితే రంగం ఉందని అమ్మ దర్శనంను జర్రసేపు ఆపిర్రట అధికారులు. అంతకు మున్పు అంబారి ఊరేగింపు అయితే అవ్వల్దారయ్యేది. ఇక పొద్దుగా 7 గంటలకు పలహారం బండ్లు ఊరేగింపు తీస్తే సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాల జాతర ఒడుస్తుంది అన్నట్లు. మొత్తానికి అమ్మ జాతర చిన్న సన్నగా కాలేదు పొర్రి.